प्रियाणि सप्तहोत्र अन्य सप्तधात्रा स्वाहा अभिषेक మొత్తం విషయం ఆగ్నేయ సప్తమ విషయం మొత్తం ఫోటో పెట్టంలో పెట్టు నచ్చం చేయించరా ద్రవీణం చ యంతాజ మే దత్తాజ మే క్షేమశ్వే అయ్యా అవ చూపించండి ఇంకా మీ ఎత్రగాలి అన్ని పగిలాడ పౌల సిస్టమ్ కూడా ఫోన్ చేస్తారని ఏంటండి మూడు కదా నన్ను పొగముట్టు గుడ్డ ఉషాసా వేస్తుంది గుడ్డతో వేసి గుడ్డ ఓం సంజమేమయస్య మే ప్రియంజ మే కామస్య మే కామస్య మే సౌవధస్య మే శ్రేయస్య మే వసస్య మే భగస్య మే ద్రవీణంజ మే యంతాజ మే దత్తాజ మే క్షేమస్య మే సుతస్య మే ఓ తాంబూలం చేత్తో పుచ్చుకొని మీరు తాంబూలం పుచ్చుకొని ఆరోగ్యం ఐశ్వర్యం దేవుడే అవ్యవాహనాయ శ్రియం దేవుడే అవ్యవాహనాయ ఓం నమో నమః ఇది గోత్రం మీ పేరు చెప్పుకోండి బాబు యథాశక్తి నవగ్రహ నక్షత్ర హనుమతు మూలమంత్ర మూలమంత్ర గాయత్రి మంత్ర మూలమంత్ర స్థిత చతుర్యుగ అవనేన భగవాన్ సర్వాత్మక ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణ వస్తు సుప్రీనాథు బాగా ఎక్కువగా ఉంది 5 నిమిషాలు కొట్టుకుంటున్నాం. హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి ఈరోజు ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఆకుల శ్రీనివాస్ గారి దంపతులు వారు అల్లుడు గారైనటువంటి వెంకటకృష్ణ సుధీర్ గారి దంపతులతో ఈరోజు తోయం మరి హనుమద్వ్రత కార్యక్రమం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది. మరి ఇవాళ పంపానది పూజా కార్యక్రమం, మరి వివిధ దేవతా మండపారాధన అంటే ఆంజనేయ స్వామి వారు సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత సీతారామచంద్ర స్వామి వారు, నలుడు విభీషణుడు సుగ్రీవుడు మరి జాంబవంతుడు సకల దేవతల్ని కూడా మండపారాధనలో ఆవాహన చేసి పంపానది పూజ చేసి మరి స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేసి మరి అనంతరం హనుమద్వ్రత కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా చేశాం. మరి ఈరోజు సాయంకాలం పూజ చేసిన, అభిషేకం చేసిన, అర్చన చేసిన, ధ్యానం చేసిన, జపం చేసిన, ప్రదక్షిణ చేసిన, ఏం చేసినా సరే 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుందని చెప్పని పరాశర స్మృతిలో చెప్పబడి ఉంది. కాబట్టి మన అదృష్టం కొద్దీ మన తాడేపల్లిగూడెం గ్రామంలో దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయం లభ్యమైంది. కాబట్టి ఇక్కడికి భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి సంతానం లేని వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, మరి వ్యాపారంలో ఏదన్నా
మరి తక్కువగా లాభం వచ్చినటువంటి వాళ్ళు, లాస్ అయినటువంటి వాళ్ళు, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోరికల మనస్సులో పెట్టుకొని ఇక్కడ దక్షిణముఖంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారిని కనుక అర్చన చేసినట్లయితే, పూజ చేసినట్లయితే వాళ్ళ కోరికలన్నీ కూడా తక్షణం స్వామి నెరవేరుస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్తూ భక్త మహాశయులు 11 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నారు. श्रीमदादिनारायणस्य अजन्याहित्या भीमानस्य महाजलोकमध्ये हरिभ्रमाणानाम् अनेककोटि ब्रह्माण्डानां मेघतमे व्यक्ताव्यक्तमहारहङ्कार भगवद्व्यापस्तेजो वायुराकाशाध्यारुणीलाहुतेस्तमहते ब्रह्माण्डकर्मयोर्मध्ये आधारशक्ति श्रीवराहजगन्मन्दैरावृत अष्टदिग्गजोपतिष्ठस्य लोकसप्तकस्य अतवभितलोके वसुकोटयोगविशते सत्यलोकस्य अधोभागे सर्वेषां मानवानां शाश्वत ब्रह्मलोक नित्य निवास सिद्ध्यर्थौ द्विगुणीकृत अग्निष्टोम अतिराग्र आप्तोर्याम शांतपन अश्वमेध शतक्रतु फलसिद्ध्यर्थौ कन्या महादानौ संपदे स्वामी చూపించారు కన్యా మహాదానौ దుఃఖమహౌ సంపదతే అక్కడ పెట్టారు ఒక చొక్క నిలతో బొమ్మ మీద వేయాలి ఒక చొక్కే కన్యాదానమహౌ దుఃఖమహౌ సంపదతే సర్వదేవత ఇమా
కన్యా ప్రదాస్యామి పితృణా ధారణాయ వై కన్యా కనక సంపన్న కనక ధర్మకామ్యార్థ సిద్ధయే ధర్మేశ అర్థేశ స్వామివారికి నమస్కరించే రజత యజ్ఞోపవీతం సువర్ణ హస్తాభరణం హస్తకంఠం భక్తులు దాసాంకరిస్వామి దక్షిణాధ్యాయ నటౌండిన్యగౌతమాంకిత పరాశర వ్యాసవామి శుభసౌరుడు భరతవా ధనక సరందన సరస్వా సరస్వ అమ్మవారు పోయా అయ్యవారు వస్తున్నారు అంటే భవంతు పరిపూర్ణ